ఓకే, మీకు ఒక విషయం తెలుసా? అన్ని పండగల తేదీలు మారుతాయి కానీ సంక్రాంతి పండగ తేదీ మారదు. ఎందుకు తెలుసా? ఇది క్యాలెండర్తో లింక్ అయ్యి లేదు, ఇది ప్రకృతితో లింక్ అయి ఉంది. సూర్యుడి చుట్టే భూమి, వీటి దిశతోటి, వీటి గమనంతో లింక్ అయ్యింది. అందుకనే ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖే సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండగ ముందు సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు. అంటే లైక్ పగలు తక్కువ టైం ఉంటుంది, రాత్రి ఎక్కువ టైం ఉంటుంది. సంక్రాంతి తర్వాత సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగు పెడతాడు. అంటే సూర్యుడు ఉత్తర దిశ వైపు ఎక్కువ వెలుతురు ప్రసరిస్తుంది. అంటే వెలుగు టైం, పగలు టైం ఎక్కువ ఉంటుంది, రాత్రి టైం తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ వెలుతురు వైపు మన ప్రయాణం. అలాగే సంక్రాంతి వచ్చేసరికి రైతులందరూ పంటలు కోసేసి ఇంటికి తీసుకొస్తారు. కొత్త పంట ఇంటికి వచ్చిన సంబరంలో మంచి పిండి వంటలు చేసుకొని, ఇంటి ముందు మంచి ముగ్గులు వేసుకొని, పిల్లలు పతంగులతోటి చాలా హ్యాపీగా గడుపుతారు. అండ్ ఈ పంట కోయడం అనేది ముందు కోసినా ప్రాబ్లమే, సంక్రాంతి తర్వాత కోసినా పనికిరాదు. అందుకని టైంకి కొయ్యాలి అది, లేకపోతే చేతికి అందదు. సో ప్రకృతిలో ఉన్న ఈ దశల్లాగానే, అంటే దక్షిణాయనం ఉత్తరాయణం లాగానే గమనిస్తే స్టూడెంట్ లైఫ్లో 2 దశలు ఉన్నాయి. 10th ముందు, 10th తర్వాత. 10th ముందు దక్షిణాయనం లాగా అయితే 10th తర్వాత ఉత్తరాయణం లాంటిది. ఎక్కువ వెలుగు వైపు, ఎక్కువ ఆపర్చునిటీస్ వైపు, ఎక్కువ ఎక్స్పోజర్ వైపు. 10th వరకు చిన్నపిల్లలాగానే అనిపిస్తారు పిల్లలు, కానీ 10th తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ ఎదుగుదలలో మైండ్ సెట్లో మార్పులు వస్తాయి, వాళ్ళ బాడీలో మార్పులు వస్తాయి. సో ఇది బాడీ పరంగా కూడా వాళ్ళకి 2వ దశ, మైండ్ పరంగా కూడా ఒక 2వ దశ, చదువు పరంగా కూడా ఒక 2వ దశ. సో ఈ 2వ దశని చాలా ఆనందంగా, సంక్రాంతిని ఎలాగైతే సెలబ్రేట్ చేస్తామో అంతే ఆనందంగా, అంతే సంభ్రమంగా ప్రారంభించాలి కదా. కాకపోతే చాలామంది పిల్లలు, చాలామంది స్టూడెంట్స్ ఈ దశలో దిశ లేక, డైరెక్షన్ లేక కన్ఫ్యూజన్లో పడుతున్నారు. సో ఈ సంక్రాంతి పండుగని ఒక అవకాశంగా ఎందుకు తీసుకోకూడదు? మీ స్టూడెంట్ లైఫ్లో ఈ 2వ దశలో మీకు ఒక దిశ, ఒక క్లారిటీ, ఒక స్పష్టత పొందడానికి దీన్నే అవకాశంగా ఎందుకు తీసుకోకూడదు? సో 10th తర్వాత ఏం చేయాలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే పంట పాడైపోయినట్టే, జీవితం పంట. ఈ సంక్రాంతి మనకు నేర్పుతున్న పాఠం ఇదే: సరైన టైంలో, సరైన దిశలో, సరైన క్లారిటీతో ముందుకెళ్ళాలని. వెలుతురు వైపు, వెలుగు వైపు, గ్రోత్ వైపు. మన పిల్లల స్టూడెంట్ లైఫ్లోని ఈ 2వ దశని భయంతో కాదు, కన్ఫ్యూజన్తో కాదు, డౌట్స్తో కాదు, ఆనందంగా మొదలు పెడదాం. పతంగిల, స్వేచ్ఛల, సంక్రాంతి పండగల ఆనందంగా, కానీ సరైన డైరెక్షన్లో, సరైన దిశలో, సరైన క్లారిటీ, సరైన స్పష్టతతో. హ్యాపీ సంక్రాంతి.